హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన రూట్లలో మాత్రమే వాహనదారులు వెళ్లాలన్నారు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్. పెద్ద వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని తెలిపారు. సిటీలో 64 డైవర్షన్, 8 పార్కింగ్ స్థలాలని ఏర్పాటు చేశామన్నారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటున్న ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసులు సర్వం సిద్ధమయ్యారు. ఓవైపు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా లాండ్ ఆర్డర్ పోలీసులు చూస్తుంటే, మరోవైపు గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా సర్వం సిద్ధం చేశారు. ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసి ఆ రూట్లో మాత్రమే వాహనదారులు వెళ్ళాలి. ఎవరైనా ఇబ్బందులు తలెక్కకుండా, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉంటాయి, హెవీ వెహికల్స్కి ఎలాంటి ప్రాధాన్యత కల్పించారు, అదేవిధంగా అంబులెన్స్లకి ఎలాంటి ప్రిపరేషన్ ఇచ్చారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ గారు ఉన్నారు. మన అడిగి సార్, గణేష్ నిమజ్జన వేడుకలకి ఓవైపు లాండర్ పోలీసులు శాంతి భద్రత మీద దృష్టి సాధిస్తే, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే గత 10 రోజులుగా గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. రేపు ఫైనల్ డే కాబట్టి రేపు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐడల్స్ రేపు ఇమర్షన్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, బడా గణేష్ సంబంధించి మెయిన్ ప్రొసెషన్ బాలాపూర్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ తర్వాత నెక్లెస్ రోడ్కి వస్తుంది. సుమారు 10-16 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇది. సో ఇది మెయిన్ ప్రొసెషన్కి వచ్చి చాలా డిఫరెంట్ సైడ్ ట్రైబ్యూటరీ ప్రొసెషన్స్ అంటారు, సెకండరీ ప్రొసెషన్స్. ముఖ్యంగా ఎంజే మార్కెట్ దగ్గర ఈస్ట్ జోన్ నుంచి, సౌత్ వెస్ట్ జోన్ నుంచి, అలాగే లిబర్టీ దగ్గర అంబర్పేట సైడ్ నుంచి, తర్వాత సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు, తర్వాత సేమ్ ప్లేస్లో మాసప్ ట్యాంక్ నుంచి వచ్చే విగ్రహాలు కూడా బడా గణేష్ ఇక్కడ మన ద్వారకా హోటల్ దగ్గర కలుస్తూ ఉంటాయి. తర్వాత ఈ పైనుండి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా పంజాగుట్ట, వివి స్టాచ్యూ అక్కడ నుండి వచ్చి మన ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్క్కి నెక్లెస్ రోడ్కి వెళ్తాయి. ఇంకా సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ముఖ్యంగా సంగీత్ థియేటర్ దగ్గర రైట్ తీసుకొని అక్కడ ప్యాట్నీ మీదుగా ప్యారడైజ్, తర్వాత రాణిగంజ్ నుంచి కర్బాలా మైదాన్, ట్యాంక్బండ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ అండ్ నెక్లెస్ రోడ్లోకి వెళ్తాయి. ఇంకా ఒక ప్రొఫెషన్ ఏంటంటే తార్నాక సైడ్ నుంచి కూడా కొన్ని విగ్రహాలు వస్తుంటాయి, పెద్ద విగ్రహాలు. తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి అడిక్మెట్ ఫ్లైఓవర్ మీదుగా, దెన్ బర్కత్పుర, వైఎంసీఏ, నారాయణగూడ జంక్షన్ నుంచి లిబర్టీ వరకు వస్తాయి. సో ఇవి మెయిన్ బేసిక్గా. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటు సైడ్ మన రేతిబోలి, నానల్ నగర్ అంటే లంగరోజు, అత్తాపూర్, రాజేంద్ర నగర్, నార్సింగి సైడ్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా మాసప్ ట్యాంక్ వచ్చి మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందుగా మన అయోధ్య జంక్షన్, తర్వాత సేమ్ ఓల్డ్ సైఫాబాద్ పిఎస్. ఇది బేసిక్గా అరేంజ్మెంట్స్. ముఖ్యంగా హైదరాబాద్లో మెయిన్ బడా గణేష్, ఖైరతాబాద్ బడా గణేష్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ రూట్లో వెళ్ళి? బడా గణేష్కి ఎలాబొరేట్ ప్రొసీజర్ ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు దర్శనాలు కూడా బంద్ అయిపోయాయి. దానికి పెద్ద క్రేను, తర్వాత దాన్ని ఒక చాసీకి సపరేట్ మెటల్ దాంతో వెల్డింగ్ చేయడం, తర్వాత ఈ విగ్రహాన్ని మొత్తం ఇప్పేసి దాన్ని హ్యూజ్ క్రేన్తో లిఫ్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ మీద ప్లేస్ చేయడం. ఎంత బిగ్ ఎక్సర్సైజ్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. మార్నింగ్ కల్లా 4:35 కల్లా అంతా కంప్లీట్ అయిపోతుంది. వెహికల్ మీద మౌంటింగ్ అయిపోతుంది. వాళ్ళ పూజా కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, అవన్నీ 6:30, 7 o'clock కల్లా అయిపోతాయని ఆశిస్తున్నాము. తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో అక్షాంశ్ యాదవ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు చాలా వాళ్ళు ఆర్గనైజర్స్ ఉత్సాహ నిర్వాహకులు కూడా చాలా పాజిటివ్. వాళ్ళు కూడా సిపి సార్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, 1:30 కల్లా ఇమర్షన్ కంప్లీట్ అవుతుంది. బాలాపూర్ విగ్రహం కూడా చాలా 16 కిలోమీటర్ ట్రావెల్ చేసి 4 o'clock, 4:30 కల్లా వచ్చేస్తుంది. కానీ అందరూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అందరూ పండాల నిర్వాహకులందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే ప్రొసెషన్ మంచిగా సాగుతుంది. ఇది చూసిన మొత్తం మీద గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా అటు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వైపు పోలీసులు చూస్తుంటే, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సపరేట్ రూట్ మ్యాప్ని ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్ట్ మనతో సునీల్ టీవీ, హైదరాబాద్.